ఆ విశ్వరూపంలో అన్ని లోకాలను, విశ్వరూపానికి 2 కళ్లుగా ఉన్న సూర్యచంద్రులను అర్జునుడు చూశాడు. విశ్వరూపంలో ఈ భూమి చిన్న ఇసుక రేణువులా ఉందని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అంతం తెలియని ఆ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయానని అర్జునుడు భగవద్గీతలో చెప్పాడు. విశ్వరూపం అంటే ఈ విశ్వం యొక్క రూపం అని అర్థం. అంటే ది షేప్ ఆఫ్ యూనివర్స్. ఆ రూపంలో భవిష్యత్తును చూశాడు అర్జునుడు. ఆ ఫ్యూచర్ లో ధృతరాష్ట్ర కుమారులు, భీష్ముడు, అందరూ రాజులు యుద్ధంలో మరణించడాన్ని ముందే చూశాడు అర్జునుడు. అంటే ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో ముందే అర్జునుడికి తెలుసు. అలాంటి దృశ్యాలను అర్జునుడు చూడలేకపోయాడు. విశ్వరూపాన్ని ఉపసంహరించాలని శ్రీకృష్ణుడిని వేడుకొన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నేనే భగవంతుడిని, ఈశ్వరుడిని, విష్ణువుని, అన్నీ నేనే, కాలాన్ని నేనే, విశ్వంలో ఉన్న ప్రతి అణువు నేనే, లోకాన్ని నిర్మించేది, నాశనం చేసేది నేనే, యుద్ధంలో సంహరించేది నువ్వు కాదు, నీలో ఉన్న నేనే అని అర్జునుడికి జ్ఞానబోధ చేసి విశ్వరూపాన్ని ఉపసంహరించాడు కృష్ణుడు.